బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి రేవంత్ అంటే నావంత అడిగిండా, రేట్ అంటే చెప్పిండా తెలియదు. దాన్ని మళ్ళీ జీవో 37 ద్వారా జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించిండు. అదే భూమిని వాళ్ళకే కేటాయిస్తూ గతంలో దాంట్లో ఎంప్లాయ్మెంటే లేనట్లు, గతంలో దాని ద్వారా లబ్ధి జరుగుతున్నట్లు, ఈయన ఈ జీవోతోటే లబ్ధి జరుగుతున్నట్లు, ఈ జీవోతోటే దాంట్లో ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నట్టు. అదే హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల నుంచి హౌస్ కీపింగ్ వరకు ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది ముందు తెలియదా? జీవో క్యాన్సిల్ చేసేటప్పుడు చేసేటప్పుడు తెలుసు కదా. మళ్ళీ దాంట్లో ఏదో రిక్రూట్మెంట్ అవుతున్నది కాబట్టి ఇస్తున్నానో, లేకుంటే రేటు పెంచిన కాబట్టి ఇస్తున్నానో. అదే రేటు పెంచితే ఎంత పెంచినవయ్యా? 15 లక్షలు. నేను అడుగుతున్నా, జీవో ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ విలువలో సంవత్సరానికి 10% కట్టాలి కదా. మరి ఆ లెక్కతోటి ఒకవేళ నువ్వు ఇష్యూ చేసిన 505 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి కనీసం సంవత్సరానికి 50 కోట్ల 5 లక్షల రూపాయలు కట్టాల. ఒక ఎకరాన ఈ సంవత్సరాన 50 కోట్ల రూపాయలు అంటే 30 సంవత్సరాలకు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అసుంటి భూమిని మళ్ళా ఏదో కొంచెం పెంచినట్ల, దాంట్లో ఏదో ఇది చేసినట్ల, ప్రభుత్వానికి లబ్ధి చేసినట్ల జీవోను మళ్ళీ 12వ జీవోను క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవో నంబర్ 37 ఇచ్చి, ఈ జీవో నంబర్ 37 ద్వారా మళ్ళీ అదే భూమిని అదే పార్థసారథి రెడ్డికి, అదే హెడ్రో డ్రగ్స్ కంపెనీ వాళ్ళకి, అదే వ్యవస్థకి మీరు దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు దాగున్నాయో, దాని వెనుక 300 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అవి కాక దాని వెనుక వేరొక సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఈ ఢిల్లీకి పంపుతున్నా కాబట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేపిస్తే అది శంకులో వచ్చిన తీర్థం అవుతుందా? గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సిబిఐకి ఇస్తలేవు? దానికోసమైనా కాళేశ్వర ఆధారాలన్నీ కూడా నీ కాడ పెట్టుకొని రేపు కాంట్రాక్టర్లను, అధికారులను, మళ్ళీ నాయకులను బెదిరించి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం కోసమేనా అని అడుగుతున్నా. దానికోసమైనా ధరణి కోసం ఇప్పటి వరకు ధరణి మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా, సిబిఐ కూడా మాట్లాడకుండా కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమైనా అడుగుతున్నా. ఒక చిన్న ఆధారం దొరికితేనే ఇన్ని 100 కోట్ల సెటిల్మెంట్లు జరిగితే రేపు 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణంలో ఏ రకమైనటువంటి సెటిల్మెంట్లు మీరు చేయబోతున్నారు? 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరంలో ఏ రకమైనటువంటి కుంభకోణాలు మీరు సెటిల్మెంట్లు చేయబోతున్నారు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నిజంగా నువ్వు నీటిలో అడిగిన ముత్యమే అయితే ఎందుకు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ అన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? ఎందుకు వీటిని క్రిస్టల్ క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఆధారంతో సహా మీరు ఎందుకు రుజువు చేసి చెప్పడం లేదు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, మీరు చేస్తున్నటువంటి ఆధారాల సేకరణ మీ ఏజెన్సీస్ ద్వారా
దీనికి ఒక కారణం ఉండి ఒక సూడు ప్రభుత్వాన్ని మీరు వెనుక ఉండి నడిపిస్తున్నారు. దాని వెనుక కూడా నీకు సంబంధించిన వ్యక్తులు పెట్టుకొని ఈ సెటిల్మెంట్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో ఇంకొక ఆధారంతో కూడా మీ ముందుకు రాబోతున్నా. ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, జరుగుతున్నటువంటి అరాచకాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన మేము వాస్తవాల్ని బయటకు తీయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనుకడుగు వేయదని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.